ఇది వచ్చేసి ట్రిపుల్ చాక్లెట్ అండ్ ఇది వచ్చేసి చీజ్ చిల్లీ చీజ్ వార్ఫల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా ప్రణయ్. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాం. సో మేమైతే ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం. సో అక్కడ ఏం విశేషాలు చూద్దాం. ఈ వీడియో అంతా చూడండి, ఎండ్ వరకు చూడండి, మిస్ చేయకుండా. సో డైలీ ఆఫీస్ వర్క్ వల్ల నాకైతే చాలా స్ట్రెస్ అవుతుంది. సో బయటికి ఎటన్నా తీసుకెళ్ళని చెప్తే ప్రణయ్ అయితే మాల్కి తీసుకెళ్తున్నాడు. అండ్ ఎప్పుడు రొటీన్ వెళ్ళే మాల్కి కాకుండా ఇప్పుడైతే నేను చూడని మాల్కి అయితే తీసుకెళ్తున్నాడు. ఇది వచ్చేసి జిఎస్ఎం మాల్ మదినాగూడ. సో మీలో ఎంతమంది విజిట్ చేశారు? ఒకవేళ విజిట్ చేసి ఉంటే కామెంట్ చేసేసేయండి. సో జనరల్గా మాల్స్కి ఎందుకు వెళ్తామండి? అమ్మాయిలకైతే షాపింగ్ అండ్ కిడ్స్కి అయితే కిడ్ జోన్ ఉంటుందండి. అబ్బాయిలకైతే ఇంకేముంటుంది, ఫుడ్ లేదా అమ్మాయిలను చూడడానికి వెళ్తారు. సో ఫస్ట్ ఎంటర్ అవ్వడమే మేమైతే గేమింగ్ జోన్కి అయితే ఎంటర్ అయ్యాము. సో ఏమన్నా పెద్దవాళ్ళకి ఏమన్నా ఆడుకునేటివి ఉంటాయేమో చూద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ అన్ని చిన్నపిల్లలకే ఉన్నాయి. అండ్ అవి మేము ఆడితే బాగోదని చెప్పి ఆడలేదు, జస్ట్ చూసేసి వచ్చేసాము. ఆగండి, మీకు ఒక సీరియస్ మ్యాటర్ చెప్పాలి. ఏంటంటే అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం చేసుకోండి. దానివల్ల మేమైతే చాలా కొత్త వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాము. మాకు కూడా సపోర్ట్ ఉంటుంది. సో చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడే వీడియోని పాస్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ వీడియో చూసేసాక మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేసేయండి. మేమైతే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేమైతే మా ఫస్ట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోతాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఇక్కడ నా ఎగ్జైట్మెంట్ చూడండి ఎంతలా ఉందో. ఈ గేమ్ ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి ఏదో చంద్రముఖి మూవీలో జ్యోతికలా రియాక్షన్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు కూడా కిడ్స్ ఉంటే పక్కా ఇక్కడ తీసుకురండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల గేమ్ అయితే ఆడుకుంటున్నారు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం కూడా వాళ్ళలా చిన్నోళ్ళం అయిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. మీకు అలానే అనిపిస్తూ ఉంటుందా? సో అలా ప్రణయ్ అయితే ఇక్కడికి వచ్చేపు అలా టైం పాస్ చేశాడు. అండ్ ఇది వచ్చేసి కార్ గేమ్ అనమాట. సో ఇక్కడ ఒక బాబు ఒక్కడే ఆడుకుంటున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే కాంపిటీటర్గా ఇంకొకరు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు. ఊరికి అలా రౌండ్ తిప్పేసి కొద్దిసేపు ఆపేశారు. ఏ మాల్లో అయినా కూడా చాలా రష్గానే ఉంటుంది. బట్ ఎందుకో ఇక్కడైతే అంత లేదు. అండ్ మేము వెళ్ళింది వీకెండ్లోనే, బట్ ఇక్కడైతే అంతగా లేరు జనాలు. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి అంతా ఫుడ్ జోన్ అనమాట. ఇంకా ఫుడ్ జోన్ చూడగానే ఎలా ఉంటుంది అనుకున్నారు ఎవరికైనా. ఇంకా ప్రణయ్కి అయితే కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, అన్ని ఫుడ్స్ ఉన్నాయి. లైక్ పిజ్జా, బర్గర్, కేఎఫ్సి, అన్ని కృతంగా, ఇంకా చాలా హోటల్స్ కానీ బార్బిక్యూ కూడా ఉంది. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాక మనకు ఏం తినాలో కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. మీరు కూడా అంతే కదా, చాలా ఆప్షన్స్ ఉంటే ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అలానే మేము కూడా చాలా కన్ఫ్యూజన్ తర్వాత ఒక 2 రౌండ్స్ అటు ఇటు తిరిగేసి ఫైనల్గా అయితే వార్ఫల్ తినాలనుకున్నాం. ఎప్పటి నుంచో తిందాం అనుకుంటున్నాము. సో మా లక్ ఏంటో తెలియదు కానీ మాకైతే ఫ్రీ వార్ఫల్ అయితే వచ్చేసింది. అది ఎలానో చెప్తాను వినండి. సో మేమైతే వార్ఫల్ వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట. సో ఇనాగ్రల్ ఆఫర్ కింద మనకైతే ఫ్రీగానే ఇస్తున్నారు. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా మెన్యూ కూడా ఇంకేం లేదు, మనకు నచ్చింది తీసుకోవడానికి. సో వాళ్ళు అయితే 2 ఐటమ్స్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి ట్రిపుల్ చాక్లెట్ అండ్ ఇది వచ్చేసి చిల్లీ చీజ్ వార్ఫల్. సో టేస్ట్ విషయానికి వస్తే ఈరోజు ఇనాగ్రల్ ఆఫర్ కాబట్టి చాలా రష్గా ఉంది. మేబీ దానివల్ల ఏమో క్వాలిటీ అయితే తగ్గింది. సో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా అనమాట. సో చూసారుగా జ్యువెలరీ చూడగానే అలా స్టక్ అయిపోతాం అమ్మాయిలం. సో అలా కాసేపు విండో షాపింగ్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకా చాలా బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి. సో ప్రతిదీ విండో షాపింగ్ మాత్రం చేసేసుకున్నాము. ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాం మాల్లో. సో మీకు కూడా టైం దొరికితే ఇలా మీరు కూడా విజిట్ చేసేసేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.